హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్ ఆపర్చునిటీస్ అనే మన తెలుగు ఛానల్. ఇక్కడైతే మీకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో వివిధ రకాల జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. ఫ్రెండ్స్, ఇట్లా లేటెస్ట్ తెలుగు జాబ్ అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన పోస్ట్ గనుక మనం చూసినట్లయితే రైల్ వీల్ ఫ్యాక్టరీ యాక్ట్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనేది తీసుకోబడుతుంది. ఇంకా మీకైతే జాబ్స్ ఫిట్టర్‌గా, మెకానిక్‌గా, టర్నర్‌గా, సీఎన్‌సీ ప్రోగ్రామ్ కమ్ ఆపరేటర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా, ఎలక్ట్రానిక్ మెకానిక్‌గా ఈ విధంగా అయితే మీకు జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరైతే స్క్రీన్ పైన వివిధ రకాల క్యాస్ట్స్ ప్రకారము ఎన్నెన్ని వేకెన్సీస్ అంటూ టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మీరు చూడగలరు. ఇప్పుడు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటూ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనం చూసుకుందాము. ఏజ్ లిమిట్ గనుక మనం చూసినట్లయితే 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయస్సు అయితే మీరు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే కూడా వర్తిస్తుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గనుక మనం చూసినట్లయితే మీరైతే 10థ్ పాస్ అయ్యి ఉంటే చాలు. మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు అని గనుక మనం చూసినట్లయితే ఫిట్టర్‌గా, మెకానిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్ టర్నర్‌గా, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్‌గా మీకైతే ఒక సంవత్సరం వరకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సిఓఏ గ్రూప్‌కి ట్రైనింగ్ అయితే మీకు 6 మంత్స్‌లో అయితే ఉంటుంది. ఇక మనము స్టైఫండ్ ఏ విధంగా ఇస్తారు? ఎంతిస్తారు? అని గనుక మనం చూసినట్లయితే, ఈ యొక్క అప్రెంటిస్ పీరియడ్‌లో మీకైతే ఫిట్టర్, మెకానిస్ట్, మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్‌గా మీకైతే రూ. 12,200 అయితే మీకు స్టైఫండ్‌గా ఇస్తారు. అండ్ సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్‌గా మీ యొక్క స్టైఫండ్ వచ్చేసి రూ. 10,899. ఇక అప్లై చేసుకునే విధానం గనుక మనం చూసినట్లయితే, ఈ లింక్‌నైతే మీరు క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్‌నైతే ఫిల్ చేసుకోవచ్చు. ఈ లింక్ వచ్చేసి కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో కూడా మీకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫీ పేమెంట్ గురించిన డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. దీనికోసమైతే మీరు పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే మీరు తీయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ రూ. 100 అయితే దీనికోసం ప్రాసెసింగ్ ఫీ అనేది తీసుకుంటారు. అండ్ మీరు గనుక ఎస్సీ, ఎస్టీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వుమెన్ క్యాండిడేట్స్ అయ్యి ఉన్నట్లయితే మీకైతే ఎటువంటి ఫీ అయితే వర్తించదు. మీరైతే అప్లై చేసుకునే టైంలో స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న ఈ సర్టిఫికేట్స్ కూడా మీ యొక్క అప్లికేషన్‌తో జత చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అప్లికేషన్స్ అన్నీ మీరు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ పైన పోస్టల్ అడ్రస్‌కైతే పోస్ట్ చేయాలి. అండ్ ఈ అప్లికేషన్స్‌కి క్లోజింగ్ డేట్ గనుక మనం చూసినట్లయితే 22 ఆఫ్ మార్చ్ 22 మార్చ్ వరకి మనమైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 22 ఆఫ్ మార్చ్. అండ్ సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది 45 రోజుల తర్వాత మీకు లిస్ట్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఈ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీకైతే 15 రోజులలో మీకు మీ యొక్క ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేదా డిప్లొమా హోల్డర్స్ అయితే పోస్ట్స్‌కి అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ కారు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క మిగతా ఫుల్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌నైతే క్లిక్ చేసి మీరు ఆ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో నుండి అయితే మీరు తెలుసుకోగలరు. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన రైల్వే నుండి జాబ్స్. ఫ్రెండ్స్, మా కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఉద్యోగాల కోసం సతమతమవుతున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్.